శ్రీకాకుళం జిల్లాలో గ్రామ పెద్దల అరాచకం కొనసాగుతుంది. గద్దలపాడు ఆశా వర్కర్ బహిష్కరణ నేటికి కొనసాగుతుంది. టెక్కలి డీఎస్పీని కలవటానికి వెళ్లేందుకు ఆశా వర్కర్ చంద్రమ్మకు ఎవరూ సహకరించలేదు. ఆటో డ్రైవర్లు సైతం ఆమెను ఎక్కించుకునేందుకు నిరాకరించారు. తన భర్తను చేపల వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులు ఆంక్షలు విధించారు. దీంతో చంద్రమ్మ బస్సులో టెక్కలి డీఎస్పీ మూర్తిని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేస్తానని డీఎస్పీ మూర్తి హామీ ఇచ్చారు. ఈరోజు గద్దలపాడు ఆశా వర్కర్ బహిష్కరణ అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకనంటే వాళ్ళు మా యథాస్థితిగా మేము ఎప్పుడు ఉండేటట్టే ఉంటామంటారు, కానీ ఒక పేద ఆశా వర్కర్ కడుపు కొడుతున్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆశా వర్కర్కి కానీ అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ధర్నా అనేది చేస్తాము. ఈ విషయంగా డిఎంఎన్టీజీ గారికి, అలాగే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆశా వర్కర్కి ఊరు బహిష్కరణ, ఆశా వర్కర్ విధుల్లో పాల్గొనడానికి కూడా వీలు లేదనేసి ఊరు వాళ్ళు చెప్పి తనకి వేధింపులు అనేది చేస్తున్నారు. అలా వేధింపులు చేసి ఆశా వర్కర్కి ఎటువంటి అన్యాయం జరిగినా సరే CI2 తరపున ఆశా వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా అనేది చేస్తాము. ఇది ఇక్కడతో చాలిస్తే సరిపోద్ది, లేదు అంటే మాత్రము పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆశా వర్కర్కి అయితే న్యాయం జరిగే వరకు కూడాను మా శ్రీకాకుళం జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ అనేది వదిలిపెట్టమనేసి చెప్తున్నాము. 11 ఏళ్లుగా చంద్రమ్మ చేస్తున్న ఆశా వర్కర్ పోస్టును వేలానికి పెట్టారు. గద్దలపాడు గ్రామ పెద్దలు 1,90,000 రూపాయలకు పోస్టును అమ్మకానికి పెట్టారు. మళ్లీ అదే ఉద్యోగంలో కొనసాగాలంటే 2 లక్షలు కట్టాలని గ్రామ స్థానిక పెద్దలు హుకుం జారీ చేశారు. దీంతో చంద్రమ్మ తాను అంత డబ్బును కట్టలేనని చెప్పింది. తన మాట ధిక్కరించినందుకు తనను ఊరు నుంచి వెలివేశారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 నెలలుగా ఆశా వర్కర్ విధులకు రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాట కాదన్నందుకు ఊళ్ళో ఎవరూ తనతో మాట్లాడకూడదని, అయితే మందులు ఇచ్చినా ఎవరు తీసుకోవద్దని గ్రామ పెద్దలు ఆంక్షలు పెట్టారు. గ్రామ పెద్దలు తనపై విధించిన ఆంక్షలను వ్యతిరేకంగా ఆమె జిల్లా ఎస్పీ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే 5 సంవత్సరాల కిందట వేలం పాట వేసేస్తా అంగన్వాడీ పోస్టు ఒకటే, కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడీ పోస్టు 5 సంవత్సరాల కిందట వేలం పాట వేస్తారంటే నేను 2014లో జాయిన్ అయ్యాను సార్. ఆశా వర్కర్గా గద్దలపాడు గ్రామంలో 2014 జాయిన్ అయిన 10 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. కానీ 10 సంవత్సరాల కిందటి వేలం పాటేస్తారు అంగన్వాడీ పోస్ట్ ఒకటే సార్. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడీ పోస్టు నేను ఒక్కరితోనే ఉన్నాను. ఆ ఊర్లో ఆశా వర్కర్ ఉంది, మిడ్ డే మీల్స్ ఉంది, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, అలాగే CF ఉంది, డేలర్ ఉన్నారు, అంగన్వాడీ ఆయా ఉంది, అలాగే స్కూల్ ఆయా ఉంది. మరి వాళ్ళందరికీ వదిలేసి నా ఒక్కరికే ఎందుకు వేలం పాట వేస్తారు, నా ఒక్కరి దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని ఆవిడ కదిలించింది సార్. పెద్దలకు అలాగ అడిగితే ఏం చేశారంటే ఆ పెద్దలు నిన్న మీటింగ్ పెట్టేస్తారు. మీటింగ్ పెట్టి మాకు పిలిచారు సార్. అంటే 8వ నెలలో మొదటి మీటింగ్ అయింది సార్. ఊర్లో రాజకీయ నాయకులందరూ ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని 8వ నెలలో పిలిచారు నాకు. అంటే 8వ నెలలో ఒకరోజు, అంటే ప్రతి నెలకు కూడా మా ఊర్లో మీటింగ్ అవుతుంది, కానీ ఒక్క శనివారం పూటే మీటింగ్ అవుతుంది. ఆ రోజు మా వాళ్ళు మేము మర్చిపోలేం కదా, వేటకి వెళ్ళమనమాట. ఆ రోజు పిలిచి నేను డ్యూటీ చేసుకుంటాను, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, వాళ్ళు పిలుస్తారు పెద్దలు, పిలిస్తే వెళ్ళాను సార్. వెళ్తే ఇలాగ అడిగారు. నేను వెళ్ళేటప్పటికే నా పోస్టు 30,000 పాట అయిపోయింది, కానీ నేను 1,85,000 పాడాను. పొన్లే చూద్దామని పాడాను, కానీ 1,85,000 కూడా నాకు ఇవ్వలేదు. ఇంకొక ఆమె చేసేది, ఆమె పాడింది 2 లక్షలకి. ఆవిడ ఇప్పుడు నిన్న 17వ తారీఖున ఏమైందంటే ఎలాగైనా ఆ పోస్ట్ నేను చేస్తానని పెడితే ఊరు పెద్దలు ఏం చేశారంటే నీవు ఎలాగైనా సంతకం పెట్టేళ్ళమ్మా, లేదు అంటే సంతకం పెట్టకపోతే 2 లక్షలు అని ఇవ్వాలని అడిగారు. కానీ నేనైతే పేద్దని నేను ఇవ్వలేను 2 లక్షల. అయితే ఊర్లో